డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ చెట్టపట్టాలు వేసుకుని తిరిగిన వాళ్లే. చెడామడా తిట్టుకుంటున్నారు. నువ్వు వేస్ట్ అంటే నువ్వే వేస్ట్ అంటూ ఆడిపోసుకుంటున్నారు. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఓ బిల్లు చివరికి కత్తులు దూసుకునేలా చేస్తోంది. ట్రంప్ దిగిపోవాలని మస్క్, మస్క్ మోసగాడని ట్రంప్, ఇలా సలసలా కాగుతోంది అమెరికా రాజకీయం. మొత్తానికి నిన్నటి మిత్రులు నేడు శత్రువులయ్యారు. 6 నెలల్లోనే సీన్ మారిపోయింది. ఫ్రెండ్షిప్ కాస్త పగగా మారింది. ఏకంగా అధ్యక్షుణ్ణే మార్చేయాలని మస్క్ బాంబు పేలిస్తే నేనెంతో సహాయం చేశా, విశ్వాసఘాతకుడు అంటూ ట్రంప్ టెస్లా అధినేతపై బండపడేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ట్రంప్, మస్క్ జతకట్టారు. నేషన్ ఫస్ట్ అన్నారు. అమెరికాను ఎక్కడికో తీసుకెళ్తామని మాటలు చెప్పారు. ట్రంప్ కూడా మస్క్కు ఎంత సపోర్ట్ చేయాలో అంతా చేశారు. టెస్లా కార్లు కొని ఫ్రెండ్ షేర్లు పెరిగేలా చూశాడు. మస్క్ కోసం ఏకంగా ఓ పోర్ట్ఫోలియోనే క్రియేట్ చేశాడు ట్రంప్. డోజ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఆ శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగులను తగ్గించింది. అయితే అమెరికన్లపై పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును తెచ్చింది ట్రంప్ సర్కార్. ఈ బిల్లే ఇద్దరి బ్రేకప్కు కారణమైంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. దీంతో డోజ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు టెస్లా అధినేత. రుణ పరిమితిని పెంచి అమెరికాను దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు సపోర్ట్ చేసేవారికి సిగ్గుండాలంటూ కాస్త ఘాటుగానే కామెంట్ చేశారు మస్క్. కిల్ ది బిల్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ఈవీ కార్లకు రాయితీ తగ్గించే అంశాలు ఈ బిల్లులో ఉన్నందునే మస్క్ వ్యతిరేకిస్తున్నారంటూ ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగింది. అమెరికాలో సంచలనం సృష్టించిన సెక్స్ స్కాండల్ కేసును తెరపైకి తెచ్చిన మస్క్, ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందని, అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం లేదంటూ బాంబు పేల్చారు. అక్కడితో ఆగకుండా మాటల పదును పెంచారు. తాను సపోర్ట్ చేయకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోయేవారంటూ కామెంట్ చేశారు. అయితే మస్క్ సపోర్ట్ లేకున్నా తాను గెలిచేవాణ్ణని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ స్వలాభం కోసమే ట్యాక్స్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ట్రంప్ ఆరోపించారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు రాయితీల్లో కోత వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఒకవైపు వివాదం ముదురుతుంటే ఇంకోవైపు అధ్యక్షుడిగా ట్రంప్ను తొలగించాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు మస్క్. ఎక్స్ యూజర్ ఒకరు పెట్టిన పోస్ట్ను రీట్వీట్ చేస్తూ జేడీ వ్యాన్స్ను అమెరికా ప్రెసిడెంట్ చేయాలన్నారు మస్క్. అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పెద్ద డిబేట్, పోల్ రన్ చేస్తున్నాడు. అమెరికాను కొత్త రక్తంతో ఉరకలెత్తించే మరో పొలిటికల్ పార్టీ రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ పోల్లో పాల్గొన్న వారిలో 81% మంది మస్క్కు మద్దతివ్వటం ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అయింది. ఇక ట్రంప్, మస్క్ గొడవతో టెస్లా షేర్లు 14% పడిపోయాయి. చరిత్రలో మొదటిసారి అమెరికా మార్కెట్ల నుంచి $150 మిలియన్ సంపద ఆవిరైపోయింది.